పోలీసులైనా ఆఫీసర్లైనా సర్కారైనా పని చేసేది పబ్లిక్ కు కష్టాలు రాకుండా చూసుకునే దానికి తిప్పల పెట్టేదానికి కాదు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మా అంత సిపాయిలే లేరు అన్నట్టు మా తిరుగా పనిచేసే ఆఫీసర్లే లేరు అన్నట్టు ఎక్కువ చేసిండ్రు. అంతగానే ఏం చేసిండ్రు అంటారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడండి. ये अपना दादागिरी दिखा रहे हैं। आज हम अपने न्यूज चैनल में अपना दादागिरी दिखाते हैं बहुत सही से। మీ హుషారుకి నా వారెత్తు, మీ ఉచ్చిలితనం పాడుగాను. అబ్బరా మంచోడంటే అందరిని చంపుతా అన్నట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉద్దర పనులు ఒగి తిరిగా చేస్తున్నారు. లక్నో పట్నం రోడ్ల మీద పబ్లిక్ పోతుంటే జోరు వాన వచ్చింది. అయ్యో తడుస్తున్నాం అన్నట్టు రోడ్డు పక్కకు బండ్లు ఆపుకొని రోడ్డు పక్కకు ఉన్న రేకుల కిందనో చెట్ల కిందనో చేద తీరుతున్నారట. హాగు అప్పుడే లక్నో పోలీసులకు డ్యూటీ గుర్తొచ్చిందట. మా తీరుగా సిన్సియర్గా డ్యూటీలు చేసేటోళ్ళే దునియాలు ఎవ్వరు లేరన్నట్టు పటపడపడ ఫోటోలు కొట్టి ఫైన్లు వేసే పని చేస్తున్నారట. అరే తిప్పలొచ్చి ఒకడేడిస్తే తిన్నదరగకి ఇంకోడు ఏడిచిండు అన్నట్టు ఓ దిక్కు వానకు తడుస్తున్నాం రో దేవుడా అందట్లాడుతుంటే ఈ పోలీసులు వచ్చి ఫోటోలు కొడుతున్నారని పాపం బండ్లు ఎక్కి అదే వానలో బండ్లు వేసుకొని పోయిండ్రు కొందరు. ఇంకొందరు ఫోటోలు తీయకుండా సార్ అన్నట్టు పోలీసు సార్లను బతిలాడిండ్రు. అయినా మమ్ములను చూడు మా అందం చూడు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేసిండ్రు. చేతల పవర్ ఉన్నది కదా అని గిట్లనైనా చేసేది డ్యూటీలు. వానలు తడుచుకుంటా పోయేటోళ్ళను పక్కకు పిలిచి చెప్పి ఆగిపోండి అన్నట్టు చెప్పాలి. అసలు పోలీసులు ఉన్నదే ప్రజలకు ఏం కాకుండా చూసుకునే దానికి అనేది తెలియకుండా వాళ్ళు ఎట్లా పోలీసులు అయినరు కావచ్చు. ఏమైనా ఎప్పుడు ఫైన్ లేదామా, ఏ తిరిగా సర్కారు ఆమ్దాన్ని పెంచుదామా అనే ఆలోచనలు చేస్తే ఎట్లా అని తిడుతున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన ఉద్దర పనులు. అతి ఉత్సాహం చూసిన దేశం పబ్లిక్. లే నేను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీలో చేరలే, బీఆర్ఎస్ పార్టీని ఇడవలే. మీరు తప్పుగా అనుకున్న దానికి నేనేం చేయాలి? నేను ఇప్పటికీ గులాబీ కండువ గుండెలకు అద్దుకున్న నికార్సైన నిజమైన కారు గుర్తు పార్టీ ఎమ్మెల్యేను. నన్ను కోస్తే రక్తం గులాబీ రంగులనే వస్తుంది తప్ప ఎర్రగా రానే రాదు అన్నట్టు చెప్పిండో ఎమ్మెల్యే సాబు. మరి ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడింది అనేది ఒకసారి ఇందాం పా. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. ఎంత మంచిగా చెప్తున్నాడో ఇన్నరా? కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తాడట తప్ప కాంగ్రెస్ పార్టీలతో కలిసి పని చేస్తలేడట. జగిత్యాలను జగమంతా మెచ్చుకునేటట్టు తెల్లగా తేటగా డెవలప్ చేసేదానికి మల్లె పువ్వు తిరగ తీర్చిదిద్దేటానికి సీఎం సార్ను కలిసిండట తప్ప కారు గుర్తు పార్టీకి ఖాళీ ఇవ్వలేదట, చేయి గుర్తు పార్టీలతో చేయి కలపలేదట. సరే మంచిదే కానీ ఇంత మంచిగా ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఎమ్మెల్యే సంజయ్ సార్? గుర్తు పట్టిండ్రా? ఎవరి నడమ కూర్చొని చెప్తున్నాడో గుర్తు పట్టిండ్రా? ఆవు అందరు 3 రంగుల కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకున్న వాళ్ళ నడుమ కూర్చొని చెప్తున్నాడు. ఒకవేళ కారు గుర్తు పార్టీలనే ఉంటే గులాబీ కండువాలు వేసుకున్న వాళ్ళ నడుమ కూర్చొని గిమ్ముచ్చడే చెప్పాలి. కానీ వెనక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ ఫోటో ఉన్న పోస్టర్ ఉంటుంది, చుట్టూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నట్టే సార్. చెప్పుండ్రి ఇంకేదో చెప్తున్నారు కదా, చెప్పుండ్రి. ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. హాగో గట్ల అపార్థం చేసుకున్నారట బీఆర్ఎస్ పార్టీలు. మీడియోలు కూడా ఏదేదో ఊహించుకొని తప్పుడు వార్తలు రాసిండ్రట. అంతేగాని సంజయ్ సార్ కడిగిన ముత్యమాట. ఇప్పటికి కారు దిగి కాలు బయటనే పెట్టలేదట. సీఎంను కలిస్తే తను నాకు కండువ కప్పిండు గంతే. కాంగ్రెస్ పార్టీలో చేరిందానో చేరలేదనో నేను కానీ సీఎం కానీ ఎక్కడన్నా చెప్పినామా చూపెట్టుండ్రి అని అడుగుతున్నాడు. సరే నియ్యతుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీలు దాడులు చేసిండ్రట. అంతేకాదు ఎమ్మెల్యే పదవి నుంచి తీసేయండి స్పీకర్కు రాసిచ్చిండ్రట. అయినా కానీ మస్తు ఓపిక పట్టిండట. అదే ముచ్చట చెప్తున్నాడు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. అది సంజయ్ సార్ కమిట్మెంట్ అంటే, అది సంజయ్ సార్ నికార్స్ అయిన నిబద్ధత అంటే. మరి బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే కారు గుర్తి పార్టీ లీడర్లు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి లీడర్లతోని
ఎన్నడూ కనిపించలేదు కదా అని ఎవరు అడగకుండ్రి. ఎందుకంటే సార్ కాంగ్రెస్ సర్కార్తోని కలిసి పని చేస్తున్నాడు, జగిత్యాల అభివృద్ధి కోసం దానిలాడుతున్నాడు. మరి ఇప్పుడు ఈ ముచ్చట అర్జెంటుగా ఎందుకు చెప్తున్నాడు అంటే, కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండనే కేసు నడుస్తున్నది కాబట్టి, నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారో దేవుడా అని మొత్తుకొని చెప్పినట్టు చేస్తున్నాడు. ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ కూడా ఎమ్మెల్యే సంజయ్ సారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎక్కడ ఆధారాలు లేవని తీర్పు చెప్పిండు. ఇంత జరుగుతుంటే మాజీ ఎమ్మెల్యే జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సారు ఎంత రగిలిపోతున్నాడో ఏమో. కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే మా పార్టీ బీఫామ్లు ఎందుకు వంచుతున్నాం అన్నట్టు పండ్లు పటపట కొరుకుతున్నాడు కావచ్చు. సరే, ఎవరి రాజకీయం ఏందో మన తెలియదు కానీ సంజయ్ సార్ ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని నమ్మాలి జగిత్యాల పబ్లిక్. అంతకంటే ఏం చేయలేమని మాట్లాడుకుంటారట.